లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. సెక్షన్ 19 పీఎంఎల్ఏ యాక్ట్ కింద కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. బంజారాహిల్స్ లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసి నేరుగా ఎయిర్పోర్ట్ కు తరలించారు. అక్కడి నుంచి ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ రాత్రికి కవిత ఈడీ ఆఫీసులోనే ఉంచనున్నారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేయనున్నారు. తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కవిత అరెస్టుతో ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. సెక్షన్ 19 పీఎంఎల్ఏ యాక్ట్ కింద కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. బంజారాహిల్స్ లోని నివాసంలో కవితను అరెస్ట్ చేసి నేరుగా ఎయిర్పోర్ట్ కు తరలించారు. అక్కడి నుంచి ఫ్లైట్ లో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ రాత్రికి కవిత ఈడీ ఆఫీసులోనే ఉంచనున్నారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు చేయనున్నారు. తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కవిత అరెస్టుతో ఢిల్లీ ఈడీ కార్యాలయం దగ్గర 144 సెక్షన్ విధించారు పోలీసులు. కాసేపట్లో ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు కవితను తరలించనున్నారు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ప్రస్తుతం ఈడీ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? పర్ణం, మరొక గంట సేపట్లో కవిత ప్రయాణిస్తున్నటువంటి విమానం ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ ఈడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొస్తారు. ప్రస్తుతం విజువల్స్ లో కూడా చూడొచ్చు మనం. మొత్తంగా బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. దాంతోపాటు పోలీసులను కూడా మోహరించారు. ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకునేటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ గా వచ్చేటువంటి రూట్స్ మినహా మిగతా అన్ని రూట్స్ కు సంబంధించి కూడా బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. ఈ 144 సెక్షన్ కి సంబంధించిన ఫ్లెక్సీలను ఇక్కడ కట్టారు. లైవ్ విజువల్స్ లో మనం చూడొచ్చు. ఎందుకంటే రేపు కవితను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత, అంటే ఈ రోజు రాత్రి తీసుకొచ్చినప్పటికీ రేపు ఉదయం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే నాయకులు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే పోలీసులు సెక్యూరిటీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లను అయితే తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ బ్యారిగేట్లు, పోలీసులకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కొన్ని రోప్స్ ను కూడా ఇక్కడ ముందస్తుగానే సిద్ధం చేసి ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ముఖ్యంగా కవితను కోర్టుకు తీసుకెళ్లేటువంటి సమయంలో కావచ్చు, మిగతా సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాటికి సంబంధించినటువంటి భద్రత పరంగా తీసుకోవాల్సినటువంటి ఏర్పాట్లను అయితే సిద్ధం చేశారు. మరి కాసేపట్లోనే, అంటే సుమారు 11:30 తర్వాత ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు. ఈ ఈడీ ప్రధాన కార్యాలయంలోనే ఈ రోజు రాత్రి కవితను ఉంచబోతున్నారు. మహిళా పోలీసులకు సంబంధించిన సంరక్షణలో ఆమె ఉంటారు. తర్వాత రేపు ఉదయం కీలకంగా వైద్య పరీక్షలకు సంబంధించి ఆర్ఎంఎల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారా, లేకపోతే ఇక్కడికే వైద్యుల బృందాన్ని తీసుకొచ్చి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారా అనే దానిపైన క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఇక రేపు మధ్యాహ్నం తర్వాత కవితను ప్రత్యేకంగా రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఎందుకంటే మొదటి నుండి కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణ అంతా కూడా రౌస్ అవెన్యూ కోర్టులోనే జరుగుతుంది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందే దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా సాగుతా ఉంది. ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి కస్టోడియల్ ఎంక్వైరీకి అనుమతి అనేది కూడా కోరబోతున్నారు. 3 రోజులు కోరతారా, లేకపోతే 5 రోజుల వరకు పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 5 రోజుల వరకు సమయాన్ని కోరతారా అనే దానిపైన కూడా రేపు మధ్యాహ్నం తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఒక క్లారిటీ అనేది కూడా రాబోతుంది. ఇక ఈరోజు సాయంత్రం 5:20 కవితను అరెస్ట్ చేసినట్లుగా ఈడీ పంచనామాలో తెలిపారు. సెక్షన్ల విషయంలో కావచ్చు, లేకపోతే వారికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే దానిపైన కూడా ఒక 14 పేజీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ కూడా వారికి అందించారు. దాని ప్రకారం ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీకి అయితే తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ప్రధానంగా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు 2,800 కోట్ల పైచీలకు అవినీతి జరిగింది. ఈ పాలసీని రూపకల్పన చేసి సౌత్ గ్రూప్ కు సంబంధించి, సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలాగా ఈ పాలసీని రూపకల్పన చేశారు. దానిలో భాగంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అలాగే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరికొంతమందికి ఎన్నికలకు సందర్భంగా, ముఖ్యంగా గోవా, ఆ సమయంలో గోవాకు సంబంధించిన ఎన్నికలు కూడా జరిగాయి. వాటి కోసం ఒక 100 కోట్ల పైచీలకు రూపాయల కిక్ బ్యాక్స్ అనేది కూడా చేతులు మారాయి. హవాలా రూపంలో డబ్బులు అనేది కూడా చేతులు మారాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. గతంలో మనీష్ సిసోడియాకు సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో ఈడీ ఈ మేరకు 178 కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు ముందుంచింది. దానిలో భాగంగానే ఈ కేసును సాధ్యమైనంత త్వరగా
విచారణ పూర్తి చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ మేరకు ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అలాగే ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వారు విచారణకు రాలేదు. వివిధ కారణాలు చూపెడుతూ ఇద్దరు కూడా విచారణకు హాజరు కాలేదు. కవితనేమో సుప్రీంకోర్టులో తను దాఖలు చేసినటువంటి పిటిషన్, ముఖ్యంగా సిఆర్పిసి 160 కింద విచారణ జరిపేటువంటి సందర్భంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు, మహిళల్ని ఈడీ విచారణకు సంబంధించి వారి ఇండ్లలోనే విచారణ జరిపించాలి అనేటువంటి అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ అనేది కూడా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. సుప్రీంకోర్టులో ఈ కేసు పిటిషన్ విచారణలో ఉన్న నేపథ్యంలో తను విచారణకు హాజరు కాలేను, ఈడీ విచారణకు సంబంధించి తను హాజరు కాలేనంటూ కూడా గతంలో ఆమె లేఖలు రాస్తూ వచ్చింది. గతంలో లాస్ట్ టైం సిబిఐ కూడా విచారణకు రావాల్సిందిగా 141A కింద సిఆర్పిసి 41A కింద ఆమెకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఆమె ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తను ఒక 6 వారాల పాటు బిజీగా ఉంటాను, ఆ తర్వాత వారికి వర్చువల్గా సమాధానం చెప్తానంటూ కూడా సమాధానం ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే కోర్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి, కేసుకు సంబంధించిన త్వరితగతిన విచారణ పూర్తి చేయాలనేటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. అలాగే ఒక్కసారి గతంలో సెప్టెంబర్లో విచారణ సందర్భంగా ఒక 10 రోజుల పాటు తమకు కవితకు నోటీసులు ఇవ్వమంటూ చెప్పినటువంటి దాన్ని పట్టుకొని ప్రతిసారి విచారణ సందర్భంగా ఇదే అంశాన్ని లేవనెత్తడాన్ని కూడా గతంలోనే ఈడీ తరపున వాదన వినిపించేటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ కూడా దాన్ని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈరోజు సెర్చ్ వారెంట్ ఇష్యూ కావడము, ఆ తర్వాత ఆమె నివాసంలో సోదాలు నిర్వహించి ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకోవడం ఇదంతా కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి గతంలో అరెస్ట్ అయినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, చాలా మందిని అరెస్ట్ చేసింది. దాంట్లో ఒక 5-6 అప్రూవర్స్గా కూడా మారారు. వారిచ్చినటువంటి సమాచారం కావచ్చు, అలాగే ఇంతకాలం పాటు మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు, దీనికి సంబంధించిన కస్టడీలో ఉన్నారు, సంజయ్ సింగ్ కూడా కస్టడీలోనే ఉన్నారు. వీరందరూ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక కీలకమైనటువంటి ఆధారాలు లభించడంతో కవితను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి రేపు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టిన తర్వాత కస్టోడియల్ ఎంక్వైరీ కోసం విచారణకు కూడా కోరుతారు. కాబట్టి ఇప్పటి వరకు సేకరించినటువంటి ఆధారాలు అలాగే అప్రూవర్స్గా మారినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు వీటన్నిటిపైన కూడా క్రాస్ క్వశ్చన్ అనేది కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. చాలా పెద్ద ఎత్తున సౌత్ గ్రూప్కు సంబంధించి ఇప్పటివరకు అప్రూవర్గా మారిన వాళ్ళందరూ కూడా కవిత అలాగే అరవింద్ కేజ్రీవాల్ సూచనల మేరకే తాము డబ్బుల విషయంలో చేతులు మారడంలో కావచ్చు, లేకపోతే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించిన రూపకల్పనలో తామంతా భాగమయ్యామంటూ కూడా వారు అప్రూవర్స్గా మారుతూ స్టేట్మెంట్లు అనేది కూడా ఇచ్చారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు అలాగే గతంలో ఫేస్ టైంలో కావచ్చు, అలాగే ఢిల్లీకి పలుమార్లు రావడము, కొన్ని హోటల్స్లో కూడా సమావేశాలు అయ్యారు అనేటువంటి సమాచారం కూడా ఉంది. కాబట్టి వీటన్నింటిపైన కూడా విచారణ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం తర్వాత కవితకు సంబంధించి రిమాండ్కి సంబంధించి ఎన్ని రోజులు రాబోతుంది అనే దానిపైన ఒక క్లారిటీ అయితే రాబోతోంది. అపర్ణ. రైట్, థ్యాంక్ యూ మదార్. కాంగ్రెస్ లో చేరారు బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి. కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సలహాదారుగా ఉన్న మల్లు రవి స్థానంలో జితేందర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు జితేందర్ రెడ్డి. బీజేపీ టికెట్ను డీకే అరుణకు ఇవ్వడంతో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ బీజేపీకి రిజైన్ చేసి కుమారుడితో కలిసి హస్తం పార్టీలో చేరారు జితేందర్ రెడ్డి. కాంగ్రెస్ లో చేరారు బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి. కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి సలహాదారుగా ఉన్న మల్లు రవి స్థానంలో జితేందర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించారు జితేందర్ రెడ్డి. బీజేపీ టికెట్ను డీకే అరుణకు ఇవ్వడంతో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ బీజేపీకి రిజైన్ చేసి కుమారుడితో కలిసి హస్తం పార్టీలో చేరారు జితేందర్ రెడ్డి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ కాంగ్రెస్ కుట్రతోనే కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కేసులో అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. నియోజకవర్గాల్లో రేపు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు హరీష్ రావు. పూర్వకంగా ఇవాళ కవిత గారి అరెస్ట్ జరిగింది. ఇది గతంలో కూడా జరిగింది, మీరు అందరు చూస్తున్నారు. మా మంత్రులు గంగుల కమలాకర్ గాని ఇతర మంత్రులు, మా పార్లమెంట్ సభ్యులు, మా శాసనసభ్యుల మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగినాయి. ఈ 1.5 year నుంచి ఏం చేసిండ్రు?
రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఇవాళ కాంగ్రెస్ బీజేపీల కుమ్మక్కు ఒక దుర్మార్గపు అయినటువంటి చర్య. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తా ఉంది. ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి వందలు మనం చూసినాం. అదే పద్ధతుల్లో బీఆర్ఎస్ని లొంగ తీసుకోవాలి, కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిండ్రు. కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒక్కరు నిలబడిండు ఎదురు. ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళపైన ఎట్లయితే చేస్తున్నారో దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అదే పద్ధతుల్లో ఇవాళ మా పైన కూడా చేసినారు తప్ప కవిత గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారు, అందులో సందేహం ఏం లేదు. హైదరాబాద్ లో రోడ్ షోలో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు 1.5 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్ షో తర్వాత రాజ్భవన్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రాత్రికి రాజ్భవన్లోనే బస చేయనున్నారు ప్రధాని. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్లు మోదీ, అమిత్ షా రద్దు చేస్తామంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలా చేయడం వారి వల్ల కాదని, ముస్లింలకు రిజర్వేషన్లు అమలు జరిగేలా చూసే బాధ్యత తనదేనన్నారు. మైనారిటీ స్కూళ్లకు, రెసిడెన్షియల్ భవనాల కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసిందన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. పేదలకు దుస్తులు, సామాగ్రి అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. सरकार में क्रिश्चियन माइनॉरिटी, मुस्लिम माइनॉरिटी, हिंदू सबको साथ में लेकर हम आगे लेकर जाएंगे. जब जब कांग्रेस पार्टी सत्ता में थे, माइनॉरिटी के लिए हम 4% रिजर्वेशन दिए और कॉरपोरेशन से लोन्स भी दिए. अब इस बार भी माइनॉरिटी वेलफेयर के लिए कांग्रेस पार्टी अच्छा प्रोग्राम्स लेकर आएंगे. हम लोग पिछले जो भी अपॉइंटमेंट्स किए एडिशनल एडवोकेट जनरल में, पिछले 60-70 साल में कभी माइनॉरिटी को दिए, इस बार कांग्रेस पार्टी ने एडिशनल एडवोकेट जनरल बनाए. असदुद्दीन ओवैसी साहब से ये बात कहा, आने वाले दिनों में जो तेलंगाना में यूनिवर्सिटीज़ है, एक यूनिवर्सिटी को ज़रूर माइनॉरिटी वाइस चांसलर बनाने के लिए मैं बात दिया हूँ. आप लोगों से मैं साफ कहना चाहता हूँ, मैं साफ अमित शाह जी से कहना चाहता हूँ, ये कांग्रेस की सरकार है, तेलंगाना में कांग्रेस के अड्डा है. 4% रिजर्वेशन निकालने का हिम्मत ना नरेंद्र मोदी जी से या नहीं है तो अमित शाह जी से नहीं हो जाएंगे. हम खड़े रहकर सुप्रीम कोर्ट में अच्छा वकीलों को लगा के हम लड़के 4% रिजर्वेशन दिया हुआ है कांग्रेस पार्टी ने, उसको बचाने का भी जिम्मेदारी हमारे. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బీఆర్ఎస్ నేత గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ మైనింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్స్ కంపెనీ పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో పరిమితికి మించి మైనింగ్ చేసిందని తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మధుసూదన్ రెడ్డి అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఖండించారు. ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41
పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు 100 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్లు వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా. నోటీస్ ఇవ్వాలన్నా వద్దా? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడి విధానమో అని మేము అడుగుతా ఉన్నాం. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై లక్డారంలో 2011-12లో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది. కోరి 2027 వరకు కోరి మనకు పర్మిషన్ ఉన్నది. ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం. గత 4 సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉన్నది. మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు. దాన్ని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు, ఇంకా 3 నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగా ప్రూఫ్ అయితే ఫెనాల్టీ వేయండి, నోటీస్ వేయండి, ఎక్స్ట్రా క్రషింగ్ చేస్తే. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్టు, ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు, సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్. ఇదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంట్. ఈ హరాస్మెంట్ అనేది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు గాని, అధికార యంత్రాంగం గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి. పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరి మీద గిట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీళ్ళని క్రష్ చేసి పార్టీలోకి తీసుకోవాలి, ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం, మీ బెదిరింపులకు భయపడేది లేదు, మీ హరాస్మెంట్లకు భయపడేది లేదు. తప్పకుండా ప్రజా కోర్టులో నిలబెట్టి, కోర్టు కడిగిర్లో నిలబెట్టి మీ సంగతి ఏందో తెలుస్తాం. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమి ప్రీమియం స్మార్ట్ ఫోన్ షియోమి 14 అల్ట్రా, షియోమి 14 ఫోన్స్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. భారత్ మార్కెట్లో షియోమి ఆవిష్కరించిన అల్ట్రా వేరియంట్ తొలి స్మార్ట్ ఫోన్ ఇది. షియోమి 14 అల్ట్రా ఫోన్ 14 GB ర్యామ్, 512 GB స్టోరేజ్ వేరియంట్తో ధర 99,999కి లభిస్తోంది. ఈ ఫోన్ మీద షియోమి రిజర్వ్ ఎడిషన్ ఆఫర్ అందిస్తోంది. ముందస్తుగా 9,999 చెల్లించి రిజర్వ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే నెల 8న ఫోన్ డెలివరీ కానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు ప్రస్తావించారు పంజాగుట్ట పోలీసులు. 3 రకాలుగా ఆయన నేరాలు చేశాడన్నారు. ప్రణీత్ రావు సాక్ష్యాలు చెరిపివేశాడని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాడని, ఎలక్ట్రానిక్ ఆధారాల ట్యాంపరింగ్ వంటి నేరాలు చేశాడని చెప్పారు. 17 సిస్టమ్ల ద్వారా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశాడన్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కోసం స్పెషల్ ఇంటర్నెట్ కనెక్షన్ను ఆయనకు కేటాయించారని చెప్పారు. ప్రణీత్ రావు దగ్గర నుంచి 3 సెల్ ఫోన్లతో పాటు ఒక ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. ప్రణీత్ రావు రహస్యంగా ప్రముఖుల రికార్డింగ్స్ ను మానిటర్ చేశాడన్నారు పోలీసులు. సేవ్ చేసుకున్న సమాచారాన్ని అక్రమంగా పర్సనల్ పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకునేవాడని చెప్పారు. కొంతమందితో కలిసి ప్రణీత్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. తన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు హార్డ్ డిస్క్లను, కట్టర్లు ఉపయోగించి ధ్వంసం చేశాడని రిమాండ్ రిపోర్టులు తెలిపారు పోలీసులు. సంవత్సరాల తరబడి రహస్యంగా సేకరించిన డేటా మొత్తాన్ని డిసెంబర్ 4న నాశనం చేశాడని చెప్పారు. పాత హార్డ్ డిస్క్ల ప్లేస్ లో కొత్త హార్డ్ డిస్క్లను ఉంచాడన్నారు పోలీసులు. ఇవాల్టి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్స్ టీజీ పేరుతో జరగనున్నాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ జరిగే వాహనాలకు టీఎస్కు బదులుగా టీజీగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి ఆమోదం తెలుపుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు అనుగుణంగా ఆర్టీఏ అధికారులు ఇవాల్టి నుంచే వాహనాల రిజిస్ట్రేషన్లలో టీజీ అమలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ 09, మేడ్చల్ 08, రంగారెడ్డి 07 ఇలా జిల్లాల వారీగా కోడ్లు ఉంటాయంటున్నారు అధికారులు. ఫ్యాన్సీ నెంబర్లు కావాలనుకునేవారు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్యాన్సీ నెంబర్ల వేలం ఉంటుందని తెలిపారు. కొత్త వాహనాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని, పాత నంబర్లు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో వాహనాలకు 3 రకాల నంబర్లు ఉండబోతున్నాయి.
ఎలక్టోరల్ బాండ్లపై మొదటి నుంచి వ్యతిరేకించామన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎస్బీఐ దగ్గర అన్ని వివరాలు అందించే టెక్నాలజీ లేదా అని ప్రశ్నించారు. ఎవరెవరికి ఏ పార్టీలకు ఎంత ఇచ్చారో లెక్క తేలాలని ఎస్బీఐని డిమాండ్ చేశారు. అధికారుల వెనుక కేంద్ర పెద్దలు ఉన్నారని ఆరోపించారు నారాయణ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా బద్మాష్ రోల్ ప్లే చేస్తా ఉంది. ఇంత పెద్ద బ్యాంకు అంత కంప్యూటర్ యుగంలో మాకు టైం లేదు, మాకు జూన్ దాకా టైం ఇవ్వండి అనడం అంటే అదే బద్మాష్. అంటే ఎలక్షన్స్ అయిపోవాలా, దొంగలతో బయటపడకూడదు, వాళ్ళు కాపాడుకునే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఒక దొంగ రాజకీయ నాయకుల్ని కాపాడడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాంటి పాత్ర వహించింది. ఆయన సుప్రీంకోర్టు అటు ఒప్పుకోని లేదని చెప్పేసి కరాఖండికి చెప్తే ఒక గుండు గుర్తంగా లెక్కలు ఇచ్చారు. గుండుగుంతంగా లెక్కలు ఇస్తే ఎంత తెలుస్తుంది? 6,200 కోట్ల రూపాయలు ఒక బీజేపీకి పోయిందాక తర్వాత అనేక పద్దులు వస్తూ ఉంటే అవి పద్దులు ఇచ్చని చెప్తున్నా చెప్తే ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ పార్టీకి ఎంత ఇచ్చారు ఆ లెక్కలు తేలాలా. ఇప్పుడు ఇచ్చే కార్పొరేట్ కంపెనీస్ ఏ పార్టీలకి ఎంత ఇచ్చారో లెక్కలు తేల్చాల్సిందే. తేలకుండా పోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ జైల్లో పెట్టాలా, వాళ్ళు ప్రాసిక్యూట్ చేయాలా రహస్యాలు దాచిపెడుతుంది. కాబట్టి హోల్ సెంట్రల్ గవర్నమెంటే ఈ స్కీమ్ పెట్టిన వాళ్ళనే వచ్చింది. కాబట్టి ఇది ఒక నైతిక బాధ్యత ప్రైమ్ మినిస్టర్ వహించాలా, నైతిక బాధ్యత హోమ్ మినిస్టర్ వహించాలా. ఈ ఎస్బీఐ మాత్రం ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు పారదర్శకంగా ఉండాలా. అప్పుడు ప్రజానికానికి అర్థమైపోతుంది ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా దొంగతనం చేస్తూ ఉందో, ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తూ ఉందో. క్విట్ ప్రో ఏ కార్పొరేట్ కానీ వాళ్ళ లాభం లేకుండా ఎవరు కార్పొరేట్ కంపెనీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.